కార్టూనిస్ట్ శేఖర్ అవసరం సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పటికీ ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్టూనిస్ట్ శేఖర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది ఇస్తున్న శేఖర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ ఏడాది బహుమతులకు ఎంపికైన నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్ మృత్యుంజయ చిత్రకారులు చిత్రాలకు అవార్డులను అందజేశారు. కార్టూనిస్టులకు బొమ్మలు గీయడం ఒక్కటే తెలిస్తే సరిపోదని సరైన రాజకీయ కామెంట్ను కూడా దానికి జోడించే నైపుణ్యం ఉండాలని అన్నారు. కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న ప్రజాశక్తి ఫార్మర్ ఎడిటర్ ఎస్ వినయ్ కుమార్. శేఖర్ అదృష్టవశాత్తు అన్ని సంవత్సరాల క్రితం బొమ్మలు వేశాడు, కానీ క్యాస్ట్ మీద వాటి మీద శేఖర్ వేసిన బొమ్మలు ఇప్పుడు వేస్తే ఖచ్చితంగా శేఖర్ జైల్లో ఉండేవాడు. అంత పవర్ఫుల్ ఆ క్యాస్ట్ మీద వేసిన, క్యాస్ట్ క్యాన్సర్ మీద అందులో వేసిన కార్టూన్లు మీరు చూస్తే మనకు అర్థం అవుతుంది ఎంత ఇప్పుడు వేస్తే అది ఎంత ప్రమాదకరమైన కార్టూన్లు అనేవి. అలాగే ఆయన ఏం చేశాడంటే ఈ ప్రమాదకరమైన కార్టూన్ వేయడం వల్ల ఈ డౌమియర్ అనే ఆర్టిస్ట్ ని ప్రభుత్వం జైల్లో పెట్టింది. అలాగే పికాసో గొర్నికా అనే ఒక ఆర్ట్ వేశాడు. యుద్ధంతో తల్లడిల్లిపోతున్న చిత్రమైపోతున్న బతుకుల గురించి ఆయన ఒక పెద్ద ఆర్ట్ వేశాడు, చాలా పెద్ద ఆర్ట్ వేశాడు. అది వివరాలు ఇందులో రాశాను, నేను మొత్తం చదవదలుచుకోలేదు. మొత్తం ప్రజలు ఒక సర్రియల్ ఫామ్ లో వేసిన బొమ్మ ప్రజలు పడిన బాధలన్నింటినీ కూడా అందులో చిత్రీకరించాడు. అలాగే ఆస్ట్రియా దేశానికి సంబంధించిన క్రౌస్ అని ఆయన ఉన్నాడు. ఈ క్రౌస్ అని ఆయన కూడా ఆయన శేఖర్ లాగానే కొన్ని వందల కార్టూన్లు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈక్వాలిటీ లేకపోతే దానికి వ్యతిరేకంగా, ఇలా ఇంజస్టిస్ మీద ఆయన ఎన్నో వందల చాలా కోట్ అండ్ కోట్ ప్రమాదకరమైన కార్టూన్లు వేశాడు. ఒక దినపత్రిక టేబుల్ మీద ఉంటుందో పెద్ద కత్తి తీసుకొని దాని ఇట్లా నరుకుతుంటాడు ఆ దినపత్రికని. ఏంది అంటే ప్రతిపక్షాలు నా మీద చేసిన ఆరోపణల్ని నేను ఖండిస్తున్నాను అని వ్యాఖ్యానట. అది ఆయన మొదట గీసినటువంటి కార్టూన్. అది అంటే అప్పుడు అంత సీరియస్గా ఇంకా రాజకీయ పరమైనటువంటి ఆలోచనల్లోకి రాజకీయ కార్టూన్లు వేసేటువంటి దశలోకి వెళ్ళలేదు. కేవలం అప్పుడు నవ్వించడం కోసం మాత్రమే కార్టూన్లు గీస్తున్నటువంటి జనరల్ కార్టూనిస్ట్. అతను గీసినటువంటి మొట్టమొదటి రాజకీయ కార్టూన్ అనవచ్చు. దాని తర్వాత ఎంత సీరియస్గా చేశాడు అంటే ఆయన గీసినటువంటి కార్టూన్లు అన్ని కూడా ఏమన్నాడంటే, ఇంతకుముందు నేను గీసిన కార్టూన్లు చూస్తే నా మీద నాకే కోపం వస్తుంది, నా మీద నేనే గీశాను అని అనిపిస్తుంది అని అన్నాడు.